యుగోలతో మొదలైన గల్ఫ్ యుద్ధం గ్లోబ్ మొత్తానికి అంటుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్, హమాస్, రష్యా, యుక్రెయిన్ వార్తో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచ దేశాల్ని ఈ పశ్చిమాసియా మంట మరింత టెన్షన్ పెడుతోంది. ఈ వార్ లో అమెరికా వెంట ఉన్న దేశాలేంటి, ఇరాన్ తో కలిసొచ్చే దేశాలేంటి? ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలోకి అమెరికా ఎంట్రీతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఖమేనీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్, అమెరికా మిత్ర దేశాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. గల్ఫ్ కంట్రీల ఆర్థిక మూలాలు, అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసి మిసైళ్లు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. దీంతో గల్ఫ్ కంట్రీలు తగలబడుతున్నాయి. అయితే ఈ యుద్ధం 4 లేదా 5 వారాలు జరిగే అవకాశం ఉందన్న ట్రంప్ కామెంట్స్ తో ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అన్ని రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న భయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే 2.5 ఏళ్లుగా ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం అదుపు లేకుండా సాగుతోంది. అటు రష్యా, ఉక్రెయిన్ వార్కు కూడా ఎండకాటు పడే సూచనలు కనిపించడం లేదు. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు పరస్పర దాడులతో భగ్గుమంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్ మీద దాడికి దిగాయి ఇజ్రాయెల్, అమెరికా. ఇరాన్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని నెలకొల్పేదాకా అటు నెతన్యాహు, ఇటు ట్రంప్ శాంతించే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో పశ్చిమాసియా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. శాంతి స్థాపన, చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, భారత్ శాంతి కోసం కృషి చేస్తుందని అన్నారు. पश्चिम एशिया की वर्तमान स्थिति हमारे लिए गहरी चिंता का विषय है. भारत डायलॉग और डिप्लोमेसी के माध्यम से सभी विवादों का समाधान का समर्थन करता है. सभी भारतीय नागरिकों की सुरक्षा के लिए हम सभी देशों के साथ मिलकर काम करते रहेंगे. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ నుంచి న్యూక్లియర్ భయాలు కూడా పొంచి ఉన్నాయి. తమ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయన్న ఇరాన్ ప్రతిదాళ్లు తప్పవని సంకేతాలిచ్చింది. అయితే అన్నిటికీ తెగించి తాడో పేడో అంటున్న ఇరాన్కి యుద్ధంతో తీవ్ర నష్టం తప్పేలా లేదు. ఇరాన్ దాడులు తక్షణమే ఆపాలంటూ ఇప్పటికే 6 గల్ఫ్ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. లేదంటే మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలో తెలుసు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఇక ఇప్పటికే ఇరాన్కు శాటిలైట్ సహకారం అందిస్తున్న చైనా ఆయుధాలను కూడా అందించే అవకాశం కనిపిస్తోంది. ఇక అమెరికాపై ఎప్పటి నుండి ఆగ్రహంగా ఉన్న ఉత్తర కొరియా నియంత కిమ్ కూడా ఇరాన్కు సాయం అందించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే మరింత వినాశనం తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధమే 3వ ప్రపంచ యుద్ధానికి ఆరంభమని, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణ దానిని పతాక స్థాయికి తీసుకువెళ్లిందంటున్నారు విశ్లేషకులు. వరల్డ్ వార్ 3 అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పటికే గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది.